ప్రపంచ రికార్డు. ఒక మహిళ 3000 కిలోమీటర్లు నడిచి పేదల కష్టసుఖాలు తెలుసుకోవడానికి తన నిత్యం ఎండనక వాననక కష్టాలను కూడా ఆవిడ వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చింది. షర్మిల పాదయాత్ర మరో మైలురాయి దాటనుంది. సోమవారం మరో ప్రజా ప్రస్థానం 3000 కిలోమీటర్లు మైలురాయి దాటుతోంది. 223వ రోజు పాదయాత్రలో షర్మిలను రైతులు, వృద్ధులు కలుసుకుని తమ బాధలు చెప్పుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో షర్మిల ప్రభంజనం కొనసాగుతోంది. వేలాది వైఎస్ఆర్ అభిమానులు తరలివచ్చి షర్మిల అడుగులో అడిగేస్తున్నారు. 223వ రోజు పాదయాత్ర నర్సన్నపేట నియోజకవర్గంలోని అంగూరు నుంచి ప్రారంభమైంది. అడ్డన వలస, వెంకటాపురం మీదుగా వడ్డిన వలస చేరుకున్నారు షర్మిల. వడ్డిన వలసలో అన్నదాతలు షర్మిలను కలుసుకుని తమ దీర్ఘకాలిక సమస్యను ఏకరువు పెట్టారు. లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం ఉన్నా పైపులు వేయకపోవడం వలన 2 గ్రామాల్లో దాదాపు 2000 ఎకరాలు బీడులుగా మారాయని షర్మిలకు చెప్పారు. పైప్ లైన్ చెడిపోవడం కాదమ్మా, ఎక్స్టెంట్ కావాలి. ప్రాజెక్ట్ అయిపోయిందండి. ఎక్స్టెన్షన్ లేదు. ఇప్పుడు ఈ ఊరు కావాలి. ఇంటెన్షన్ అయితే వస్తున్నాయా? శివారు ప్రాంతాలకి అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన షర్మిలను చేపలు పట్టే మహిళలు కలుసుకున్నారు. ఎంత కష్టపడినా 4 వేళ్లు కూడా నోట్లోకి పోవడం లేదని వాపోయారు. తమ సమస్యలను పరిష్కరించాలని షర్మిలకు విన్నవించుకున్నారు. రెండు 223వ రోజు పాదయాత్రలో మహిళలు ఎక్కువగా కనిపించారు. షర్మిల పాదయాత్ర 3000 కిలోమీటర్లు చేరువవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒక ప్రపంచ రికార్డు. ఒక మహిళ 3000 కిలోమీటర్లు నడిచి పేదల కష్టసుఖాలు తెలుసుకోవడానికి తన నిత్యం ఎండనక వాననక కష్టాలను కూడా ఆవిడ వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వచ్చింది. తను రావడం మా నియోజకవర్గంలో ధనుపురం విలేజ్, హిరమండల మండలం ధనుపురం విలేజ్ ఒక చారిత్రకంగా నిలిచిపోతుంది. ఆ విలేజ్ వడ్డిన వలస తర్వాత అల్లుదు, సావరకోట, బురుజువాడ, కురుదుంగి, చింతకట్లపాడు, బొంతు, ధనలక్ష్మీపురం, దాసుపురం వరకు షర్మిల నడిచారు. 223వ రోజు షర్మిల 14.3 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు 2996.7 కిలోమీటర్లు మరో ప్రజా ప్రస్థానం కొనసాగింది.